తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పంచులు వేయాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడాలంటే ఆయనకు సాటి మరొకరు లేరు. ప్రత్యర్థి పార్టీలనే కాదు, సొంత పార్టీ పైన, సొంత పార్టీ నేతలపైన మాటలు తోటాలు పేల్చడంలో ఆయన దిట్ట. అక్కడతో ఆగిపోలేదండోయ్, ఆయనలో మంచి కళలు సైతం ఉన్నాయి. ఆధ్యాత్మిక పాటలు పాడటంలో ఆయన రూటే సపరేటు. అంతేకాదు, స్టెప్పులు వేయటంలో కూడా టీనేజ్ యువకుడు కూడా సరిపోడు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేయడంలోనూ ఆయనది పెద్ద చెయ్యే అని చెప్పవచ్చు. ఆయనే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేయడంలో వీరిని మించిన వారే లేరని ప్రజల్లో చర్చ. ఆ ఫైర్ బ్రాండ్ స్కెచ్ ఎవరికీ అర్థం కావట్లేదు. వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రానికి సీఎం అవుతానన్నారు. ఇప్పుడేమో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాస్ లీడర్ సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ డైనమిక్ లీడర్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో జిల్లాలో అటు కార్యకర్తలు, ఇటు నియోజకవర్గ ప్రజల్లో సంచలనంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న జగ్గారెడ్డి ఏడాది విజయదశమి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయదశమి రోజున తన మనసులోని మాట బయటపెట్టారు. వచ్చే 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు ఉన్న ఫలంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినా విననని అన్నారు. వచ్చే ఎన్నికలలో సంగారెడ్డి నుంచి తన సతీమణి ప్రస్తుత టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల పోటీలో ఉంటుందని ప్రకటించారు. ఇది ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా ఇంతవరకు ఆయన స్కెచ్ ఏంటన్నది ఎవరికీ కూడా అంతుపట్టడం లేదట. ఆయన ప్లాన్ ఏంటని సొంత పార్టీ నాయకులే కాక ఇతర పార్టీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక మరేదైనా మర్మం దాగి ఉందా అనే అనుమానం కూడా కలుగుతోందట. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే తాను కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్టు చెప్పారు. కానీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఏదైనా మతలబుందే ఉంటుందన్నట్లుగా కాంగ్రెస్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డిలో కౌన్సిలర్ స్థాయి నుండి మున్సిపల్ చైర్మన్, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. అలాగే జగ్గారెడ్డి 2018లో గులాబీ హవాలును సంగారెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2023 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపొందేందుకు జగ్గారెడ్డే కారణమని అప్పట్లో టాక్ వినిపించింది. అంతేకాకుండా జగ్గారెడ్డి ఎన్నికల్లో సరిగ్గా ప్రచారం చేయకపోవడం వల్లే ఓటమి పాలయ్యారని అప్పట్లో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. జగ్గారెడ్డి గెలిస్తే రాష్ట్ర మంత్రివర్గంలో ఉండేవారని, సంగారెడ్డిని మరింత అభివృద్ధి చేసేవాడని ఇక్కడి ప్రజల టాక్. అయితే జగ్గారెడ్డి ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా రాష్ట్రంలో అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ జగ్గారెడ్డికి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆయన సతీమణి నిర్మలకు కార్పొరేషన్ పదవులలో అతి ముఖ్యమైన టీజీఐఐసీ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డికి ప్రాధాన్యతనిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేసినప్పటికీ ఎందుకో ఏమో కానీ ప్రజలు తనకు రెస్ట్ ఇచ్చారన్న బాధ మాత్రం జగ్గారెడ్డిలో ఉంది. మనస్సులో పెట్టుకోకుండా ఓ సందర్భంలో సదాశివపేటలో కుండబద్దలు కొట్టారు కూడా. సంగారెడ్డి ప్రజలు తనను గత ఎన్నికల్లో ఓడించినా ఇంట్లో కూర్చోలేదని, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో తాను పాల్గొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పలు సందర్భాల్లో ఈ టర్మ్ తో పాటు వచ్చే మరో 5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడానికి ప్రజల్లోకి వెళుతున్నారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లు పోయిన తర్వాత ఈ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అవుతానని మాట్లాడిన జగ్గారెడ్డి తాజాగా స్వరం మార్చారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన స్థానంలో తన భార్య నిర్మలను పోటీలో నిలబెడతానని తెగేసి చెప్పారు. జగ్గారెడ్డి తీసుకున్న నిర్ణయం అందరికీ షాకింగ్ కు గురి చేస్తోంది. అయితే ఈ నిర్ణయం వెనుకేదో బలమైన కారణం ఉందంటున్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
కూతురును తన రాజకీయ వారసురాలిగా తీసుకురావాలనుకున్న జగ్గారెడ్డి సడన్ గా తన సతీమణి నిర్మల పేరు ప్రకటించారు. అంతకుముందు జగ్గారెడ్డి తన రాజకీయ వారసురాలుగా కూతురు జయారెడ్డిని తేవాలనుకున్నారు. ఆమె కూడా మెదక్ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీల రాజకీయాల్లో చాలా చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల అక్రమ రవాణా కేసును జగ్గారెడ్డి ఎదుర్కొంటున్నప్పుడు ఆయన తరపున అన్నీ తానే ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రసంగ వాగ్ధాటికి నియోజకవర్గ ప్రజలు ఆకర్షితులయ్యారు. తండ్రిని మించిన తనయగా ప్రజల్లోకి దూసుకువెళ్లింది. తన తండ్రిని అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాజకీయంగా కక్షగట్టి ఏ విధంగా వేధిస్తోందో ప్రజలకు వివరించిన తీరు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. జయారెడ్డి ప్రసంగాలు విన్న ప్రజలు జగ్గారెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం వేధిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ గాలివిచ్చిన సంగారెడ్డిలో మాత్రం జగ్గారెడ్డిని గెలిపించారు. మాటల తూటాలతో ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ తరపున మెదక్ పార్లమెంట్ నుంచి పోటీలో నిలిపేందుకు జగ్గారెడ్డి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా క్రియాశీల రాజకీయాలలో ఉన్న జయారెడ్డి నియోజకవర్గ వ్యవహారాలు చూసిన వాళ్ళందరూ జగ్గారెడ్డి తన రాజకీయ వారసురాలుగా జయారెడ్డిని దించుతారని అందరూ భావించారు. జగ్గారెడ్డి తన కూతురు జయారెడ్డికి ఈ ఏడాది ఆగస్టులో పెండ్లి చేసి అత్తవారింటికి పంపించారు. అప్పటి నుండి నియోజకవర్గ పార్టీ ఇతరత్ర కార్యకలాపాలను జగ్గారెడ్డి భార్య నిర్మల చూసుకుంటున్నారు. తెర వెనుక మాత్రం జగ్గారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తన భార్యకు టికెట్ ఇప్పించుకుని ఆమె గెలుపుకు కృషి చేస్తారని తెలుస్తోంది. అయితే సడన్ గా భార్య నిర్మల పేరు ప్రకటించడంతో జగ్గారెడ్డి వ్యూహం ఏంటనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. మొత్తానికి జగ్గారెడ్డి వ్యాఖ్యలు కుటుంబ రాజకీయాల గురించి రాజకీయ వర్గాలలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజకీయాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అసలు ఏం జరుగుతుందో చూడాలి.